సో ఫర్ ఎ బిలీవర్ ఎప్పుడైతే యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత ఇట్ ఈస్ ది గ్రేటెస్ట్ ప్రివిలేజ్ ఆర్ ఎల్స్ ది హైయెస్ట్ ఆక్యుపేషన్ ఆఫ్ ఎ బిలీవర్ ఈజ్ టు వర్షిప్ గాడ్. దేవుని ఆరాధించడం అనేటిది ఎంతో గొప్ప ధన్యత, ఎంతో గొప్ప భాగ్యము. సో ఇదే కాలము దేవుని ఆరాధించడానికి ఒక 2 తలంపులు నేను మీ వద్దకు తీసుకురావాలని ఇష్టపడతా ఉన్నాను. సో మొదటి తలంపు మనం చదువుకున్న హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఇక్కడ గ్రంథకర్త చెప్తున్న మాట ఏంటంటే, హౌ కెన్ యూ ఎస్కేప్ ఇఫ్ యూ నెగ్లెక్ట్ సచ్ ఎ గ్రేట్ సాల్వేషన్. సో ఈ సేయింగ్ ద సాల్వేషన్ దట్ యూ రిసీవ్డ్ ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ సాల్వేషన్, ఈజ్ నాట్ ఎ చీప్ సాల్వేషన్, ఈజ్ నాట్ సంథింగ్ ఏదో నీకు బయట మార్కెట్లో ఈజీగా ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఆ విధముగా దొరికిన రక్షణ కాదు ఇది. అండ్ ది రైటర్ ఈజ్ సేయింగ్ ఇట్ ఈస్ ఎ గ్రేట్ సాల్వేషన్, ఎంతో గొప్ప రక్షణ అని ఈ యొక్క గ్రంథకర్త జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇదే కాలము ద సాల్వేషన్ దట్ వీ రిసీవ్డ్, అది ఇట్స్ ఎ గ్రేట్ సాల్వేషన్. సో వెన్ వీ కమ్ ఆన్ సండే, ఆదివారం వచ్చినప్పుడు ఎందుకని దేవుని మనం ఆరాధిస్తాము? వై టు బి వర్షిప్ ఆన్ సండే? ఆదివార దినముననే మనం కొన్ని నిమిషాలు ఈ సంఘంలో వీ హ్యావ్ దట్ ఇండివిజువల్ వర్షిప్ టైంని మనం కలిగి ఉంటా ఉన్నాము. ఆ ఆరాధన చేయడానికి హెచ్చరికలు కూడా ఇస్తూ ఉన్నాము. ఎందుకని ఒకసారి ఆలోచించారు ఎప్పుడైనా? మేబీ మనందరం చాలామంది డిఫరెంట్ డినామినేషన్స్ నుంచి వచ్చి ఉండొచ్చు. అండ్ చాలామందికి ఇక్కడ ఎందుకని వ్యక్తిగతంగా ఆరాధిస్తూ ఉన్నారు అని కొన్నిసార్లు యూ మే వండర్ వై ఆర్ దే డూయింగ్ ఇట్. మనము పరలోకానికి వెళ్ళిన తర్వాత, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత పరలోకానికి వెళ్ళినప్పుడు వెన్ వీ గో టు హెవెన్, ఎవరు పరలోకానికి వెళ్తారు, ఎవరు దేవునితో ఉంటారు అంటే దోస్ హూ బిలీవ్డ్ ఇన్ జీసస్ క్రైస్ట్, దోస్ హూ ఆర్ రెడీమ్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సో ఆయన రక్తము చేత విమోచింపబడిన వారు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, ఒక దినము వీఆర్ గోయింగ్ టు లివ్ విత్ హిమ్ ఫర్ ఎవర్, ఫ్రమ్ ఎటర్నిటీ టు ఎటర్నిటీ యు ఆర్ గోయింగ్ టు బి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. సో వెన్ యూ గో టు హెవెన్, అక్కడ ఏం చేయబోతా ఉన్నాం మనము? యు ఆర్ నాట్ గోయింగ్ టు ప్రే దేర్, యు ఆర్ నాట్ గోయింగ్ టు ప్రే ఫర్ యువర్ స్పౌస్, యు ఆర్ నాట్ గోయింగ్ టు ప్రే ఫర్ యువర్ ఫ్యామిలీ, యు ఆర్ నాట్ గోయింగ్ టు ఆస్క్ గాడ్, దేవా నాకు ఒక ఉద్యోగం ఇయ్యి, నా భార్యని ఇక్కడ తీసుకురా, నాకు ఇంకో ఇది చెయ్యి అది చేయని. వీఆర్ నాట్ గోయింగ్ టు ఆస్క్ గాడ్ ఇన్ హెవెన్. వెన్ యూ గో టు హెవెన్, యూ ఆర్ గోయింగ్ టు ఫాల్ ప్రాస్ట్రేట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ యూ ఆర్ గోయింగ్ టు వర్షిప్ హెమ్. సో ఫ్రమ్ ఎటర్నిటీ, నిత్యత్వం అంతా కూడా మనం చేసేటిది ఏంటంటే దేవుణ్ణి మనం ఆరాధించే వరంగా ఉంటాం. సో ఒకవేళ ఇక్కడ నువ్వు దేవుణ్ణి ఆరాధించడం అనేటిది నువ్వు నేర్చుకోకపోయినావు అనుకోండి, దేవుణ్ణి ఎట్లా ఆరాధించాలనేటిది మనం గ్రహించకపోతే, మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత వి కాంట్ వర్షిప్ గాడ్. సో ఈ దేవుణ్ణి ఆరాధించడం అనేటిది, లెట్స్ సే మనము గత వారం అంతా మనం ఎన్నో విషయాలు చేస్తూ వచ్చినాము. ఒక ప్రశ్న నేను వేస్తాను, యూ డోంట్ నీడ్ టు ఆన్సర్ లౌడ్లీ, యూ కెన్ ఆన్సర్ ఇట్ ఇన్ యువర్ హార్ట్. ఓకే, లాస్ట్ వీక్ అంతటిలో హౌ మెనీ టైమ్స్ డిడ్ యూ సే దట్ లార్డ్ ఐ వర్షిప్ యూ ఫర్ ద సాల్వేషన్ దట్ యూ గేవ్ మీ? నీవు నాకు ఇచ్చిన రక్షణని బట్టి దేవా నేను నిన్ను ఆరాధిస్తున్నాను అని ఎన్నిసార్లు నువ్వు దేవుని చెప్పుకుంటూ వచ్చినావు? ఒక్కసారి జస్ట్ థింక్ అబౌట్ ఇట్. హౌ మెనీ టైమ్స్ యూ సెడ్? చాలాసార్లు వాట్ వీ డూ ఫ్రమ్ మండే టు సాటర్డే ఈజ్ వీ ఆస్క్ గాడ్, వీ బెగ్ గాడ్, వీ ప్లీడ్ గాడ్. ఉదయం లవ్వంగానే దేవుని ఏం అడుగుతామంటే, ఏదైనా ఒకటి నాకు ఈ దేవా, నాకు ఒక ఆశీర్వాదం ఈ దేవా, నన్ను దీవించు దేవా, నా బిడ్డల్ని స్వస్థపరచు దేవా, నాకు ఏదో ఒకటి బ్లెస్సింగ్ ఇవ్వు దేవా అని మనం అడుగుతూనే ఉంటాము. కానీ బట్ గత వారం అంతా కూడా ఈజ్ దేర్ ఎ టైమ్ దట్ యు ఓపెన్డ్ యువర్ మౌత్ అండ్ సెడ్ దట్ లార్డ్ థ్యాంక్ యూ ఫర్ సేవింగ్ మీ, థ్యాంక్ యూ ఫర్ ద సాల్వేషన్ దట్ యూ గేవ్ మీ అని మనం గత వారంలో ఒక్కసారైనా చెప్పిన దాఖలాలు ఉన్నాయా? సో అందుకే వెన్ వీ కమ్ ఆన్ సండే, వాట్ వీ డూ ఈజ్ వీ రిమైండ్ ద కాంగ్రిగేషన్, బికాస్ ద రైటర్ ఈజ్ రిమైండింగ్ అస్, హీబ్రూస్ ఈజ్ రిమైండింగ్ అస్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ గ్రేట్ సాల్వేషన్. హ్యూమన్స్గా మనకున్న కొన్ని లక్షణాలు ఏంటంటే మనం ఈజీగా మర్చిపోతాం, వి ఫర్గెట్ థింగ్స్. రెండవది ఏంటంటే వి టేక్ థింగ్స్ గ్రాంటెడ్. ఏదైనా ఉచితంగా వచ్చింది అంటే దాన్ని మనము ఈజీగా తీసేసుకొని గ్రాంటెడ్గా తీసేసుకుంటాం. సో అందుకనే ఫర్ దాట్ ఆన్ సండే వాట్ వీ డూ ఈజ్ వీ రిమైండ్ ద కాంగ్రిగేషన్ దట్ రిమెంబర్ హౌ గాడ్ సేవ్డ్ యూ, హీ రిడీమ్డ్ యూ. The salvation that you received is not a cheap one, is not an ordinary one. In order to receive this salvation, it costed his life. He paid the price on the cross. So we remind the congregation on Sunday so that we can come and we can worship the Lord. ఒకవేళ మనం వారమంతా దేవుని ఆరాధించుకుంటూ వస్తే on Sunday you don't need a worship message. We don't need a worship message to worship the Lord. దేవుణ్ణి ఆరాధించడానికి ఆరాధన వర్తమానం ఒక విశ్వాసికి అవసరమే లేదు. ఫ్రమ్ మండే టు సాటర్డే
ఇఫ్ వీ కంటిన్యూస్లీ వర్షిప్ అండ్ ప్రైజ్ గాడ్. దేవునికి నువ్వు స్తుతియాగమును అర్పిస్తూ ఉండి దేవుని నువ్వు ఆరాధిస్తూ ఉంటే, ఆదివారం ఇట్స్ గోయింగ్ టు బి ఆన్ సండే సమాజ మందిరంలో యుల్ ఓపెన్ యువర్ మౌత్ అండ్ దెన్ యూ విల్ వర్షిప్ అండ్ యూ విల్ ప్రైజ్ గాడ్. సో బట్ థ్యాంక్ అండ్ ప్రైజ్ గాడ్. గాడ్ ఈజ్ రిమైండింగ్ అస్ దిస్ మార్నింగ్ అబౌట్ ద గ్రేట్ సాల్వేషన్. గొప్ప రక్షణ దేవుడు మనకి ఇచ్చినాడు. ఏంటిదయ్యా గొప్ప రక్షణ అంటే, మొదటి తలంపు ఏంటంటే, హీ డెలివర్డ్ అస్ ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ సిన్. ఈ పాపమన్న బంధకంలో నుంచి దేవుడు మనల్ని విమోచిస్తూ వచ్చినాడు. అందుకే నేను దినం అన్న సాక్ష్యం చెప్తున్నప్పుడు హీ మెన్షన్ వన్ పాయింట్. ఆయన హృదయంలో ఆయన చేస్తూ వచ్చిన పాపం అనేటిది నేరారోపణగా ఇట్ ఈస్ కంటిన్యూస్లీ హాంటింగ్ హెమ్. యేసు ప్రభుని అంగీకరించకపోతే ఏం జరుగుతూ ఉంటుంది లోకంలో అంటే, మనం చేసిన ప్రతి పాపము కూడా ఇట్ కంటిన్యూస్లీ ప్రిక్స్ అండ్ హాంట్స్ అస్ అండ్ సేస్. ఆ గిల్ట్ కాన్షియస్ అనేటిది దినదినం పెరుగుతూ ఉంటుంది. అండ్ బికాస్ ఆఫ్ దట్ గిల్ట్ కాన్షియస్ వాట్ హ్యాపెన్స్ ఈస్ దెర్ విల్ బి నో పీస్ ఇన్ అవర్ హార్ట్, దెర్ విల్ బి నో జాయ్ ఇన్ అవర్ లైఫ్. సో ఆ గిల్ట్ కాన్షియస్ తోటి నేరారోపణ పెరిగి ఏమైపోతూ ఉంటుందంటే, మనం దేవునికి దూరస్తులుగా అవుతూ ఉంటాము. అండ్ దేవునికి దూరముగా ఉన్నప్పుడు ఆ యొక్క కాన్షియస్ అనేటిది, గిల్ట్ కాన్షియస్ మనల్ని వెంటాడుతూ ఉన్నప్పుడు మన హృదయంలో ఎలాంటి సమాధానము, సంతోషము, ఆనందము లేని జీవితాలు, నిరీక్షణ లేని జీవితాలు జీవించిన వారం ఒకప్పుడు. ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి, యేసు ప్రభుని అంగీకరించక మునుపు నీ జీవితం ఎలాగున ఉండే. యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత ద మూమెంట్ వెన్ యూ కన్ఫెస్డ్ యువర్ సిన్స్, అందుకే జాన్స్ గాస్పెల్ చాప్టర్ 8 వర్స్ 36లో ఇట్ సేస్, ఇఫ్ ద సన్ సెట్స్ యూ ఫ్రీ యూ విల్ బీ ఫ్రీ ఇన్ డీడ్. ఆ నేరారోపణ, పాప భారము, ఆ యొక్క పాపము నుంచి వచ్చే ఆ యొక్క కన్ఫ్యూజన్, ఆ పీస్లెస్నెస్ అంతటిని కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేసినారో దాన్ని అంతటిని కూడా ఆయన మనకి దాంట్లో నుంచి స్వేచ్ఛని, ఆ యొక్క స్వాతంత్రాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. హీ ఫర్గేవ్ us ఆల్ ఆర్ ఇనిక్విటీస్. అందుకే మనం చదువుకున్న జకరియా చాప్టర్ 3లో ఈ భాగంలో మనం చూస్తే వి సీ సేటన్ స్టాండింగ్ ఎట్ ద రైట్ హ్యాండ్ టు అక్యూజ్ హిమ్, అండ్ జాషువా ది హై ప్రీస్ట్ వాజ్ దేర్ అండ్ ఆల్సో జకరియా వాజ్ దేర్. అండ్ ఇక్కడ జాషువా ది హై ప్రీస్ట్, ఈజ్ నాట్ ది, మనం నిన్న చూసుకున్న ఓల్డ్ టెస్ట్మెంట్లో జాషువా కాదు, ఇక్కడ ఈజ్ ఎ ప్రీస్ట్. సో ఇక్కడ యాజకుడైన యెహోషువ సింబాలికలీ ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అంటే, ఇట్స్ నాట్ అబౌట్ హిస్ సిన్, అందరి పాపంలో ఆయనకి రిప్రజెంటేటివ్గా అక్కడ ఉన్నప్పుడు వాట్ సేటన్ ఈస్ డూయింగ్ ఈజ్, సేటన్ ఈజ్ అక్యూజింగ్ జాషువా. సేటన్ ఈజ్ సేయింగ్ టు గాడ్, హౌ కెన్ యూ బ్లెస్ హిమ్, హౌ కెన్ యూ సేవ్ హిమ్, హౌ కెన్ యూ రిమూవ్ హిస్ ఇనిక్విటీ, డూ యూ నో ద థింగ్స్ దట్ హీ డిడ్ ఇన్ హిస్ లైఫ్? But what did God reply? The angel of the Lord, chapter 3, verse 4 it says, and the angel said to those who were standing before him, remove the filthy garments before him. Remove the filthy garments from him. And to him he said, behold, I have taken your iniquity away from you, and I will clothe you with pure vestments. ఆ యొక్క మురికి గుడ్డలతో ఉన్న యెహోషువాని ఇక్కడ దేవుడు ఏం చేస్తా వచ్చినాడు అంటే, ఎప్పుడైతే నువ్వు నా యుద్ధకు వచ్చినావో ఆ మురికి గుడ్డలన్నిటినీ కూడా తీసివేసి ఆ యొక్క నీతి అన్న వస్త్రమును దేవుడు మనకి ధరింపజేస్తూ ఉన్నాడు. ఆ మురికి గుడ్డలు ధరించినంత వరకు ఈ లోకంలో, ఇక్కడ కొంతమంది ఇంకా మురికి గుడ్డలు ధరించే ఈ లోకంలో యు ఆర్ కంటిన్యూయింగ్ యువర్ లైఫ్, యు ఆర్ స్టిల్ కంటిన్యూయింగ్ ఇన్ సిన్, యు ఆర్ స్టిల్ స్లీపింగ్ ఇన్ సిన్, యు ఆర్ స్టిల్ షోయింగ్ యువర్ బ్యాక్ టు ద లివింగ్ గాడ్, యు ఆర్ ఇన్ దాట్ ఫిల్దీ గార్మెంట్స్. బట్ ఎప్పుడైతే ఆ ఫిల్దీ గార్మెంట్స్ తీయబడతాయో, when those filthy garments are removed, God is going to clothe you with a new garments, the righteousness. ఆ యొక్క నీతి అన్న వస్త్రములు దేవుడు ధరించినప్పుడు నా జీవితంలో ఏం జరుగుతూ ఉంటుంది అంటే, మన హృదయంలో గొప్పదైన సమాధానముతో నింపబడుతూ ఉంటాము. అండ్ దెన్ అప్పటి వరకు సేటన్ అక్యూజ్డ్ యూ, సేటన్ ట్రైడ్ ఎట్ హిస్ బెస్ట్. నీవు రక్షించబడకూడదు, నేను రక్షించబడకూడదు, నేను మన నోటి నుంచి యేసు ప్రభు దేవుడు అని ఒప్పుకోకూడదు అని సైతాను వాడు ఎన్నో పన్నాగలు పన్నాడు. బట్ థ్యాంక్ అండ్ ప్రైజ్ గాడ్, హోలీ స్పిరిట్ గాడ్ ఇన్ హిస్ టైమ్ హీ వర్క్డ్ ఇన్ అవర్ లైఫ్స్, కన్విక్టెడ్ అవర్ లైఫ్ సో దట్ వీ కన్ఫెస్డ్ అవర్ సిన్స్ అండ్ హీ రిమూవ్డ్ దోస్ ఫిల్దీ గార్మెంట్స్ అండ్ క్లోత్డ్ us with the new garments that is called righteousness. నీతి అన్న వస్త్రమును దేవుడు మనకి ధరింపజేస్తూ వచ్చినాడు. దీనికి నేను ఏమైనా క్రైమ్ చెల్లించినావా మనం? డిడ్ యూ పే ఎనీథింగ్? డిడ్ యూ గివ్ సమ్ మనీ? డిడ్ యూ ఆఫర్ సంథింగ్? ఆర్ బై కమింగ్ టు చర్చ్ డూ యూ థింక్ యూ ఆర్ సేవ్డ్? ఆర్ బై హ్యావింగ్ ఏ క్రిస్టియన్ ఫ్యామిలీ ఆర్ బై హ్యావింగ్ ఏ క్రిస్టియన్ నేమ్ డూ యూ థింక్ యూ ఆర్ సేవ్డ్? ఆర్ మేబీ చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో నువ్వు పెరుగు ఉండొచ్చు, మందిరంలో అన్ని పనులు చేసి ఉండొచ్చు, ఇంకా నువ్వు రక్షణ పొందకుండానే ఉండొచ్చు. సో గాడ్ రిమూవ్డ్ దోస్ ఫిల్దీ గార్మెంట్స్
when we confessed our sins. అక్కడ సేటన్ వాజ్ అక్యూజింగ్ అస్, మనల్ని దేవుడి నుంచి దూరంగా చేయడానికి వాడు విశ్వ ప్రయత్నాలు చేసినాడు. బట్ గాడ్ బికేమ్ మ్యాన్ అండ్ సెడ్, హీ ఈజ్ మై చైల్డ్, ఐ హ్యావ్ చోజన్ హిమ్, హీ బిలాంగ్స్ టు మీ, ఐ పెయిడ్ ద ప్రైజ్ ఫర్ హిమ్. సేటన్, యూ హ్యావ్ నో రైట్ ఆన్ హిమ్ నౌ because I paid the price for his life. That is the first thing, dear friends. Such a great salvation that God gave us. The salvation that you and I carry today, it's not an ordinary salvation. Andike 1 Peter chapter 1 lo, Peter very wonderfully he writes, he says, 1 Peter chapter 1 verse 18 and 19, knowing that you were ransomed from the futile ways inherited from your forefathers, not with perishable things such as silver or gold, but with the precious blood of Christ, like that of a lamb without blemish or spot. Peter is saying, you are not saved by gold or silver. Because gold and silver and money, yes, they are precious in this world. It has some value, but they are perishable. ఒకవేళ నీ డబ్బుతో నువ్వు రక్షణని పొందుకొని ఉంటే, నీ డబ్బు నీ దగ్గర లేకపోతే నీకు రక్షణ లేదు ఇప్పుడు. Life is a cycle where there will be many ups and downs. Today you may have a lot of money in your bank balance, and based on that you may think I have salvation, but tomorrow నీ bank balance nil అయిపోతే నీకు రక్షణ లేదు. Right? You are not saved by gold or silver or money or by education or by anything in this world. You are saved by the blood of Jesus Christ. He paid the price, and that is what Peter is reminding us. ఎలాంటి రక్తము అది? వితౌట్ బ్లెమిష్, వితౌట్ స్పాట్. నీ నా జీవితాల్లో ఎన్నో మచ్చలు డాగులు ఉన్నాయి, కానీ యేసు ప్రభు రక్తములో, ఆయన జీవితంలో ఎలాంటి పాపం అనేటిది కూడా లేదు. ఆయన పరిశుద్ధముగా జీవించి he redeemed us, dear friends. We are freely redeemed. We didn't pay anything for this. And whole week you took it for granted. And on Sunday God is saying, నీ కొరకు నేను వెలగట్టినను, I paid the price. It costed my son to go on to the cross and die for your sin. And on Sunday you are not willing to open your mouth. And on Sunday you are not willing to open and declare what I did in your life. Worship is not prayer, dear church. Prayer is something you ask God, Deva nanu దీవించు, నన్ను దీవించు. Worship is something you give to God. Worship అనేటిది నీకు అర్థం కావాలంటే, ఆరాధన అనేటిది దేవుడు ఎవరు అన్న ప్రశ్నకి సమాధానమే ఆరాధన. ఒకప్పుడు యేసు ప్రభువుని దేవుడిని అంగీకరించక మునుపు, ఈ దేవుడు ఎవరో నీకు తెలియనప్పుడు, దేవుడు లేడు అని దేవుడి మీద ఎన్నో మాటలు మాట్లాడిన మనము, ఈ దేవుణ్ణి ఎరిగి ఈ దేవుడు మన జీవితంలో రక్షణ కార్యాన్ని పొందుకున్న తర్వాత, టుడే వాట్ యు ఆర్ డూయింగ్ ఈజ్, హూ గాడ్ ఈజ్ అన్న క్వశ్చన్కి బై వర్షిప్, బై డూయింగ్ వర్షిప్ యు ఆర్ డిక్లేరింగ్ టు యువర్ నైబర్, యు ఆర్ డిక్లేరింగ్ ఇట్ టు ద కాంగ్రిగేషన్. ఎవరి దేవుడు అయ్యా అంటే, ఈజ్ ద వన్ హూ సేవ్డ్ మీ. ఎక్కడి నుంచి నన్ను రక్షించినాడు అంటే, పాపమన్న బంధకములో నుంచి నన్ను రక్షించినాడు, బానిసత్వంలో నుంచి నన్ను రక్షించినాడు, నెమ్మది లేని స్థితి నుంచి నన్ను రక్షించినాడు. ఇప్పుడు ఈయన నా దేవుడు అని దాన్ని నువ్వు డిక్లేర్ చేయడమే ఆరాధన. సో వెన్ యూ వర్షిప్, డోంట్ ప్రే, డోంట్ ఆస్క్ గాడ్. వెన్ యూ వర్షిప్, డిక్లేర్ ప్రైజెస్ టు గాడ్. టెల్ హూ గాడ్ ఈజ్ ఇన్ యువర్ లైఫ్. ఆయన నేను రక్షించినడా? ఆ మాట చెప్పు, దేవా నన్ను పాపము నుంచి నన్ను రక్షించినావు. అదే ఆరాధన. రెండవ తలంపు కృతంగా చూసుకొని మనం ఆరాధనలోనికి వెళ్దాం. వెన్ ఇట్ కమ్స్ టు వర్షిప్, సాల్వేషన్ ఈజ్ సంథింగ్, ఫస్ట్ వన్ ఈజ్ హీ రెడీమ్డ్ us ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ సిన్. సెకండ్ వన్ ఈజ్ సాల్వేషన్ మేక్స్ us యాక్సెప్టబుల్ టు గాడ్. ఈ రక్షణ అనేటిది దేవుడు మనల్ని రక్షణ ద్వారా, యేసు ప్రభు యొక్క త్యాగము ద్వారా దేవుడు మనల్ని ఏం చేసినాడు? అంగీకరించినాడు. హీ యాక్సెప్టెడ్ us. ఒకప్పుడు ఈ దేవునికి, మనకు సమయం లేదు కాబట్టి వర్సెస్ చదవట్లేదు, ఎఫిషియన్స్ చాప్టర్ 2 verse 13 we see, once we were far from God, once we showed our back to God, once we were strangers to this God, once we were enemies to this God, and in his time he saved us. Now today, as Romans chapter 8 verse 15, it says, God has given us a spirit of adoption to call him Abba Father. ఒకప్పుడు దేవునికి శత్రువుగా ఉన్న నీవు, ఒకప్పుడు దేవునికి దూరముగా ఉన్న నేను, ఈ దినం దేవుని మందిరానికి వచ్చి ఏమంటా ఉన్నాను తెలుసా? తండ్రి అని పిలుస్తా ఉన్నాం. The spirit of adoption, God adopted us through Christ Jesus, that today you and I, with the help of the Holy Spirit God, you and I can worship our Master. We can worship our God and say that, Lord, you are my Father.
నీవు నా తండ్రివి దేవా అని మనము నోరు తెరిచి మనం దేవుని ఆరాధించగలుగుతా ఉన్నాం. ఈజ్ హీ యువర్ ఫాదర్? ఇఫ్ హీ ఈజ్ యువర్ ఫాదర్, హౌ కెన్ యూ బీ క్వైట్ వితౌట్ డిక్లేరింగ్ హౌ గ్రేట్ ఈజ్ యువర్ ఫాదర్? నీ తండ్రి ఎంత గొప్ప తండ్రియో, నీ దేవుడు ఎంత గొప్ప దేవుడో అది నువ్వు ఎరిగి అనుభవించి ఆ రక్షణని పొందుకున్న నీవు మౌనంగా ఎట్లా కూర్చోగలుగుతున్నావు ఆదివారం దినమున? హౌ కెన్ వి బీ క్వైట్? రైట్, వెన్ వీ కమ్ టు ది హౌస్ ఆఫ్ ద లార్డ్ ఆన్ సండే, వీ గివ్ ది ఆపర్చునిటీ టు ద కాంగ్రిగేషన్. ఎందుకని అంటే మనం ఎలాంటి స్వభావం కలిగిన వారం అంటే చాలాసార్లు మర్చిపోయే వారము. మనం చాలాసార్లు వీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. బట్ ఆన్ సండే గాడ్ ఈజ్ రిమైండింగ్ అస్ ఏంటంటే హీ పెయిడ్ ద ప్రైజ్, హీ సేవ్డ్ యూ, హీ ఈజ్ యువర్ ఫాదర్. ఆయన నీకు తండ్రి. ఆ తండ్రిని నువ్వు ఎట్లా వివరిస్తావు ఇదే కాలం? సో వెన్ యూ వర్షిప్, డోంట్ సే దట్ దేవా నా ప్రార్థనలకు జవాబు ఇచ్చినందుకు వందనాలు, దేవా నాకు ఉద్యోగం ఇచ్చినందుకు వందనాలు, దేవా నా కుమారుని స్వస్థపరిచినందుకు వందనాలు. ఇవన్నీ డోంట్ బ్రింగ్ ఇన్ టు వర్షిప్. వర్షిప్ ఈజ్ ద హైయెస్ట్ ఆక్యుపేషన్, ఇట్ ఈస్ ద హైయెస్ట్ ఆర్డర్. Okay, God may answer your prayers, praise God, you give thanks to God. But when it comes to worship, remember what God did in your life, who God is to you. ఆయన ఎంత గొప్ప దేవుడో దాన్ని వివరించు. అది ఎప్పుడు వివరిస్తావు అంటే ఆయనతో నీకు సంబంధం ఉంటే. ఈ మాట చదువుకొని మనం ముగించుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 4 verse 22 and 23 and 24 నేను చదువుతాను చూడండి. జాన్స్ గాస్పెల్ మనందరికి పరిచయమైన భాగమే. ఇక్కడ 23, 24 నేను ఈ 2 వచనాలు చదువుతాను, దయచేసి గమనించండి. బట్ ది hour is coming and is now here when the true worshippers will worship the Father in spirit and truth, for the Father is seeking such people to worship him. God is spirit and those who worship him must worship in spirit and in truth. ఈ వర్స్ 23లో మనకు కనిపిస్తున్న ఇన్ స్పిరిట్ అండ్ ఇన్ ట్రూత్ అంటే ఏంటిది అంటే ద ట్రూత్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యము. ఎప్పుడైతే నీవు దేవుని వాక్యాన్ని పొందుకున్నావో యు వర్షిప్ గాడ్ ఇన్ స్పిరిట్ అండ్ ఇన్ ట్రూత్. అండ్ వర్స్ 24 లాస్ట్ లైన్లో ఉన్న స్పిరిట్ అండ్ ట్రూత్ అన్న మాట దాని అర్థం ఏంటంటే యూ హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో ఈ వాక్యాన్ని నువ్వు ఎక్స్పీరియన్స్ అవుతా ఉంటే, ఈ వాక్యాన్ని నీ జీవితంలో నువ్వు అనుభవిస్తూ ఉంటే, దట్ ట్రూత్ యూ విల్ ఓపెన్ యువర్ మౌత్ అండ్ దెన్ యూ విల్ వర్షిప్ గాడ్. సో ఫస్ట్ ట్రూత్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సెకండ్ ట్రూత్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దట్ యూ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ ద పాస్ట్ వీక్ ఆర్ ఇన్ ద పాస్ట్ లైఫ్ ఆర్ ఆఫ్టర్ యూ గాట్ సేవ్డ్. సో ఈ రక్షణని నువ్వు అనుభవిస్తూ ఉన్నప్పుడు దేవుని యొద్దకు వచ్చి దేవుని మనం ఆరాధిస్తూ ఉంటాం. ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించినప్పుడు అది దేవునికి ఎంతో ఇంపైన సువాసనగా దేవునికి ఉంటా ఉంది. సో ఇదే కాలము మనందరం కూడా దేవుని ఆరాధించడానికి మనం సిద్ధపడదాం. ఈ దేవుణ్ణి సింహాసనాసీనుడుగా చేద్దాం. ఈ మధ్యలో ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడో దాన్ని వివరించు. ఈ దేవుడు ఎంత గొప్ప రక్షకుడో దాన్ని వివరించు. ఈ దేవుడు ఎంతగా నిన్ను విమోచించినడో, నీ పాపపు కంపు ఎంత నీచంగా ఉండేనో దాన్ని తీసుకొని వచ్చి దాంట్లో నుంచి దేవుడిని ఎట్లా బయటికి తీసుకొని వచ్చినాడో దాన్ని నువ్వు వివరిస్తే ఆ సమయంలో దేవుడు సింహాసనాసీనుడిగా మన మధ్యలో ఉంటాడు. మన ఆరాధనలు యందు ఆయన ఆనందించి, అయ్యా ఇదే కదా నాకు కావాల్సిందే. ఫాదర్ ఈజ్ సీకింగ్ దెమ్ దట్ వర్షిప్ హిమ్. నన్ను ఆరాధించేవారు ఈ మందిరంలో ఎవరైనా ఉన్నారా అని దేవుడు చూస్తూ ఉన్నాడు. పరలోకము నుంచి ఈ సర్రీ ప్రాంతంలో ఇక్కడ సియోను నివాసుల్లో ఎవరైనా నన్ను ఆరాధిస్తారా? హృదయపూర్వకముగా ఆత్మతో సత్యముతో నన్ను ఆరాధించే వాళ్ళు ఉన్నారా? దట్ ఈస్ వాట్ గాడ్ ఈజ్ సీకింగ్. ఆ ఆరాధికుడు ఉదయకాలం నువ్వెందుకు కాకూడదు? ఒకవేళ మౌనముగా దేవుని ఆరాధించకుండా ఎవ్రీ వీక్ ఉంటా ఉంటే, ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పటివరకు నువ్వు ఆరాధించకుండా ఉంటే, వై డోంట్ యూ టేక్ దట్ ఫస్ట్ ఆపర్చునిటీ? ఓపెన్ యువర్ మౌత్ అండ్ జస్ట్ సే ఫ్యూ వర్డ్స్. లార్డ్, థ్యాంక్ యూ ఫర్ సేవింగ్ మీ. థ్యాంక్ యూ ఫర్ ద సాల్వేషన్ దట్ యూ గేవ్ మీ. ఐ వర్షిప్ యూ ఇన్ జీసస్ నేమ్. ఐ ఆఫర్ ఆమెన్. దట్స్ ఇట్. పెద్ద పెద్ద మాటలు అవసరం లేదు. వివరించింది నువ్వేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడితేనే వస్తుందని కాదు. గాడ్ నోస్ యువర్ హార్ట్. జస్ట్ ఫ్యూ వర్డ్స్. లార్డ్, థ్యాంక్ యూ ఫర్ సేవింగ్ మీ. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ మై సేవియర్. ఐ వర్షిప్ యూ. I adore you. In Jesus' name, amen.